Hi everyone. Today we will see how to extend your trial version to another 30 days. మీరు ఎప్పుడైతే ఇనిషియల్గా ట్రయల్ సిఆర్ఎం అనేది క్రియేట్ చేసుకుంటారో మీకు ఓన్లీ 30 డేస్ మాత్రమే ఉంటుందండి. బట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ఆప్షన్ ఇస్తారు. యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ ట్రయల్ ఫర్ అనదర్ 30 డేస్. సో ఇంకొక 30 డేస్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎక్స్టెండ్ చేయకపోతే ఓన్లీ 30 డేస్లో ఎక్స్పైర్ అయిపోద్ది. సో వి విల్ సీ హౌ టు ఎక్స్టెండ్. మీరు అది ఎక్స్టెండ్ చేయాలంటే ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలండి అడ్మిన్ పోర్టల్కి. సో దిస్ ఇస్ ద యూఆర్ఎల్ admin.microsoft.com. సో ఈ యూఆర్ఎల్ యూస్ చేసి మీ సిఆర్ఎం క్రెడెన్షియల్స్ యూస్ చేసి లాగిన్ అవ్వాలి. సో వన్స్ యూ లాగిన్ హియర్ మీకు ఇక్కడ బిల్లింగ్ క్లిక్ చేయండి అండ్ యువర్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ మనకి సేల్స్ ప్రీమియం ట్రయల్ అని ఒకటి ఉంటుంది. సెలెక్ట్ దిస్ వన్ అండ్ మనం ఇక్కడ ఎక్స్పైరీ డేట్ కూడా చూడొచ్చు ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుందని. ఈ కరెంట్ సిఆర్ఎం వచ్చేసి సెప్టెంబర్ 12కి ఎక్స్పైరీ అవుతుంది. యూ క్లిక్ ఆన్ దిస్ వన్ సేల్స్ ప్రీమియం ట్రయల్. సో వన్స్ యూ క్లిక్ ఆన్ దిస్ దిస్ పేజ్ విల్ బీ ఓపెన్ అండ్ మీకు ఎక్స్టెండ్ ఎండ్ డేట్ అనే ఒక బటన్ ఉంటుందండి. సో మీరు ఒక్కసారి మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోగలుగుతారు. సో క్లిక్ ఎక్స్టెండ్ ఎండ్ డేట్. సో ఓన్లీ అనదర్ 30 days it will extend and you can do only once and click on extend trial. Let's wait for a couple of seconds and we will see the extended date update successfully. Now we will check the new expiry date. You see now October 13th is the new expiry date. That is how you can extend your trial CRM. Thank you.